మహోన్నతుడైన దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని నామం మహింపరచబడును గాక. ఉదయకాల సమయంలో ప్రతిరోజు మనకుండేటువంటి సమస్య ఏంటంటే లేవడంతో ఏదో ఒక విషయంలో బాధతోటో చింతతోటో ఆ రోజున ప్రారంభిస్తాం. వాస్తవంగా నిన్నటి దినం గత రాత్రి మనం పడుకున్నప్పుడు రేపు ఏం చేయాలా అనేటువంటి ఆలోచనతో అది ఎలా చేయాలో అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన మనం చేసి పడుకుంటాం. ఉదయాన్నే లేచిన తర్వాత వెంటనే ఈరోజు ఏం చేయాలి, ఈ పని ఎలా జరిగించాలి, అసలు ఇది ఎలా అవుతుంది అనేటువంటి చింత. మనిషి ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునే వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో చింతిస్తూనే ఉన్నాడు. ఇది వాస్తవం, కాదనలేని సత్యం. ఎక్కువ శాతం మంది ఏ విధమైనటువంటి చింత, బాధకు, లేకపోతే ఏమైపోతాం అనేటువంటి ఒక భయాందోళనకు లోనై జీవిస్తున్నారు అనేది వాస్తవం. కొంతమంది వాళ్ళు కట్టుకోవలసినటువంటి ఇంటి విషయంలో వాళ్ళకి చింత ఉంటుంది. కొంతమంది వయసు అయిపోతుంది, పెళ్లి కావట్లేదు అనేటువంటి చింత ఉంటుంది. కొంతమంది ఉద్యోగం చేస్తున్నాం కానీ ప్రమోషన్ రావట్లేదు అనేటువంటి దాని విషయంలో చింతిస్తూ ఉంటారు. మరికొంతమంది చదువుకుంటున్నాం కానీ ఉద్యోగం రావట్లేదు అని చింతిస్తూ ఉంటారు. ఎన్ని మందులు వేసుకున్నా ఈ ఆరోగ్యం కుదుట పడట్లేదు అని చింతించే వాళ్ళు కూడా చాలా మంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి విషయంలో కూడా మనిషి చింతిస్తూనే ఉన్నాడు. అందుకనే దేవుడు తన వాక్యంలో ఒక మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనము దేని విషయంలోనూ చింతించకూడదు అని చెప్తూ దేవుని వాక్యంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. మనకు శక్తికి మించినటువంటి వాటి కోసం ఆలోచిస్తూ పరితపిస్తూ ఈ చింతించడం అనేటువంటిది మన జీవితంలో ఉంటుంది. మీరు దేని విషయంలో చింతించొద్దు కానీ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి, ఆయనకు అప్పగించండి అని అంటున్నాడు. సో దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం మన చింత యావత్తు కూడా పోగొడుతుంది. కానీ చాలాసార్లు మనం దేవుని నమ్మక ఆ చింత, ఆ బాధ అంతా కూడా మనలోనే మనం వేసుకుంటాం. ఒక విషయాన్ని మనం ఎప్పుడు ఆలోచన చేయాలి. మన భవిష్యత్తు ఏంటో మనకు బాగా తెలుసా? దేవునికి బాగా తెలుసా? దేవునికే కదా బాగా తెలుసు. కానీ మన భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుని మీద మనం ఆధారపడకుండా సాతాను భవిష్యత్తు గూర్చిన భయాన్ని మనలో పెడతాడు. ఏమైపోద్దో అనే భయం. వాడు ఆయుధము మనిషిని భయపెట్టడమే. తద్వారా ఆ భయం వలన మనిషి మానసిక ఆందోళనకు గురైపోయి దేవునికి దూరం అవడం, ఈ లోకంలో తన భయం పోగొట్టుకోవడానికి, తన అవసరాలు తీరడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేయడానికి వాడిని అపవాది ఆ విధంగా మరలు కొలుపుతూ ఉంటాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం వాడు పన్నేటువంటి పన్నాగాల్లో పడిపోకూడదు. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్మగలగాలి. ఒక విషయాన్ని నన్ను అడగనివ్వండి. పుట్టుకతోనే తన వయసుకు తగినట్టు ఎంత ఎత్తే ఉండాలని ఒకవేళ దేవుడు నిర్ణయిస్తే ఆ వ్యక్తి వయసు పైబడినా కూడా కొంత ఎత్తే ఉన్నాడు, అంటే పొట్టిగా పుట్టాడు. ఇప్పుడు తను నేను హైట్ అవ్వాలి అని చింతించినంత మాత్రాన హైట్ అవ్వగలుగుతాడా? అవ్వలేడు. ఎందుకంటే దేవుడు అతనికి, లేకపోతే తల్లిదండ్రుల ద్వారా అతనికి ఎంత ఎత్తు రావాలో అంత ఎత్తు వచ్చి ఎదగడం ఆగిపోయాడు. తరువాత తను ఎంత చింతించినా దానివల్ల ప్రయోజనం. చాలాసార్లు దేవుని చిత్తము కాని వాటి కోసం చింతించి 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 కృంగుదలకు లోనైపోతారు. అది జరగదు, అది అవసరం లేదు, లేదా అది దేవుడు మనకి ఇవ్వడు అని అనిపించినా కూడా వాటి కోసం చింతిస్తారు. ఈ చింతలన్నిటికీ కారణం అత్యాశ, మనిషికి ఉండేటువంటి అత్యాశ. అవసరాలు తీరాలి అనుకోవడం తప్పులేదు. అవసరాలు తీరాలి అనుకునేవాడు దేవుని దగ్గర మొర పెడతాడు, దేవుడు ఆయన చిత్తం ఉంటే వాటిని దయచేస్తాడు. కానీ అత్యాశ పరులు ఎప్పుడు కూడా తమ జీవితంలో ఎల్లప్పుడూ చింతకుండా వెళ్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి
చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఇవాళ ఈరోజు జరిగేటువంటి ఆ కీడో నష్టమో వాటి గురించినటువంటి భయం మనకు ఉంటుంది. అంటే ఇవాళ భయాలు ఇవాళ ఉన్నాయి మనకి, ఇవాళ చేయాల్సిన పనులు వాటి విషయమైన భారం మనకు ఉంది. ఇది చాలదు అన్నట్టు రేపటి కోసం కూడా పెట్టుకుంటాం మనం. ఎందుకు ఇవాళది ఇవాళ చాలు, రేపటి సంగతులు దాని సంగతులు అది విచారించుకుంటది అంటున్నాడు దేవుడు. ఆయన చూసుకుంటాడు కదా. రేపు గురించిన ఆలోచన కూడా మనకి ఎందుకు, దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం నమ్మగలగాలి. భవిష్యత్తు గురించిన చింత దేవుని మీద వేయాలి. దేవుని మీద వేయక చాలా మంది తామే మోస్తూ ఆ భారం అంతా కూడా తామే భరిస్తూ కృంగిపోయి కుషించిపోయి వాళ్ళకున్న సమయాన్ని, వాళ్ళకున్న ఆరోగ్యాన్ని వ్యర్థం చేసుకున్నారు. ఎందుకు మనుషులకు వివిధమైనటువంటి ఈ వ్యాధులు, లేనిపోని బీపీలు, షుగర్లు, ఇవన్నీ ఎందుకు? ఆ చింతే కదా. ఎక్కువ ఆలోచించేసి ఒత్తిడికి లోనైపోయి హైపర్ టెన్షన్ అనేటువంటి తెచ్చేసుకుని అనారోగ్యం పాలవుతున్నారు. మనం దేవుడు ఉన్నాడు, ఆయన మన ప్రతి సమస్యకు కూడా పరిష్కారంగా ఆయన మనకు తోడుగా ఉంటాడు అనేటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు ఒత్తిడికి లోనవ్వం. ఒత్తిడి ఎప్పుడైతే లేదో మనకి ఏ విధమైనటువంటి ఈ అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం లేదు. కనుక దేవుని మీద ఆధారపడాలి, దేవుని ధైర్యములో ముందుకు సాగాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడు. యేసు ప్రభువే చెప్పాడు, ఆహారము కంటే ప్రాణము గొప్పవి కాదా, దేహము కంటే ప్రాణము గొప్పవి కాదా అంటున్నాడు. ఆహారం కంటే దేహమే గొప్పది, దేహం కంటే ప్రాణమే గొప్పది. కనుక ఇవే గొప్పవి కదా, వీటి విషయంలోనే కదా మనం ధైర్యంగా ముందుకు సాగాలి. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కూడా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చూస్తే అక్కడ ఇలాగ అంటున్నాడు, ఆయన మీ గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఏమైనా చేయగలుగుతాడు. కనుక ఏ బాధ అయినా ఆయన మీద, ఏ చింత అయినా ఆయన మీద మనం వేయగలి. ఆయన మీద మనం వేస్తున్నామా? ఆయనకి వాటిని మనం అప్పగించుకోగలుగుతున్నామా? చాలాసార్లు ఇదే కదా లోపం. దేవుడు ఉన్నాడు అని మర్చిపోయి తిరిగేటువంటి ఈ పరిస్థితుల్లో, ఈ లోకంలో ఉదయాన్ని లేచి అన్నీ గుర్తొస్తాయి దేవుడు తప్ప. అలాగైతే ఎలాగా? ఈరోజు ఉదయం లేచారు ఎంతమంది ఉదయాన్నే కనీసం కొద్దిసేపు అయినా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసి దేవునితో సమయాన్ని గడిపిన వారు ఉన్నారు? ఆలోచన చేద్దాం. దేవునితో నువ్వు ఎప్పుడైతే సమయాన్ని గడపవో చింతలన్నీ నీ చుట్టూనే ఉంటాయి. దేవునితో ఎప్పుడైతే సమయాన్ని గడుపుతావో ఆ రోజు, ఆ ఉదయం నువ్వు చదివిన వాక్యం, నువ్వు చేసుకున్న ప్రార్థన, ఆ చింతలన్నీ ప్రభువుకు అప్పగించేసుకుంటావు. దేవుడు ఒక ప్రశాంతమైనటువంటి రోజు నీకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుడి మీద ఆధారపడండి, ప్రశాంతతను పొందుకోండి, నెమ్మది, శాంతి దేవుడు మీకు ఇస్తాడు. అలాంటి భాగ్యం, ఆ కృప అందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడైన మా ప్రభు, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యం ధ్యానం చేసే కృపనిచ్చారు. మేము అలా నీ వాక్యంలో బలపడడానికి ప్రభా ఈ ఉదయకాల ధ్యానాలు మాకు ఇస్తున్నందుకు వందనాలు. సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ ప్రభా, మరి వేకువనే ఈ సూర్యోదయంలోనే వాక్యంతో ఈ జీవితాన్ని మొదలు పెట్టడం అనేది మాకు ఎంతో భాగ్యం. ఆ భాగ్యాన్ని పొందుకుంటున్న ఈ బిడ్డలందరినీ మీరు దీవించమని, వారి జీవితాల్లో ఏ చింత ఉన్నా, ఏ బాధ ఉన్నా తీసివేయగల సమర్థుడు అని నీ మీద ఆధారపడి జీవించడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్.